అందరికీ నమస్కారం. నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్లో భాగంగా ప్రకాశం జిల్లా దర్శి వరకు నడికుండి నుంచి ప్యాసింజర్ రైళ్లను నడిపారు. ఆ వివరాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా 5 దశలను ఏర్పాటు చేశారు. ఈ 5 దశల్లో 2వ దశ వరకు ఈ యొక్క రైల్వే లైన్ ప్రాజెక్టు పూర్తయింది. అంటే దర్శి వరకు పూర్తయింది. ఈ దర్శి వరకు ట్రైల్ లైన్ కూడా గూడ్స్ నడిపారు గతంలో. అయితే తాజాగా ట్రైల్ రన్లో భాగంగా ఈ ప్యాసింజర్ రైళ్లను కూడా దర్శి వరకు నడపడం అయితే జరిగింది. ఈ దశలో రైల్వే లైన్ను పరిశీలించేందుకు కూడా సిబ్బంది అందుబాటులోకి వచ్చారు. ఈ నడికుడి నుంచి దర్శి వరకు ప్యాసింజర్ రైళ్లను నడపాలని అధికారులు అనేకసార్లు ఆలోచించినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల, పనుల్లో జాప్యం వల్ల ఈ యొక్క ట్రైల్ రన్ గూడ్స్ రైలు అనేది కొంత ఆలస్యమైందని చెప్పొచ్చు. అయితే ఈ నేపథ్యంలో పలుమార్లు మన హాసా టీవీ తరపున ఈ నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్లో భాగంగా దర్శి వరకు నడిపేటువంటి ప్యాసింజర్ రైళ్ల విషయంలో అధికారులు చేస్తున్నటువంటి జాప్యంలో కొన్ని కథనాలను కూడా మనం ప్రచురించాం. వీలైనంత త్వరలో రైళ్లను నడపాలని కూడా ఈ యొక్క ప్రయాణికులు మరియు ప్రజల నుంచి కూడా కొంత విజ్ఞాపనలు పోయినాయి. దీంతో ఈ ప్యాసింజర్ రైళ్లను నడపాలనే ఉద్దేశంతో ఈ అధికారులు ప్యాసింజర్ రైళ్లను వచ్చేసి దర్శి వరకు నడిపారు. ప్రస్తుతం దర్శి వరకు ఒక లైన్ మాత్రమే పూర్తయిందన ఈ ప్యాసింజర్ రైళ్లు తిరిగేటువంటి అవకాశం ఉంది. ఈ దర్శి నుండి శ్రీకాళహస్తి రైల్వే లైన్ వరకు నిర్మాణం కొనసాగాలంటే అది కొంత మందకొండిగా సాగుతుంది. ప్రజెంట్ దర్శి పొదిలి మధ్యలో నిర్మాణం పనులు కొంత చురుగ్గా సాగుతున్నప్పటికీ పొదిలి కనిగిరి మధ్య పనులు అనేవి కొంత స్లోగా జరుగుతున్నాయి. ఎక్కువగా బ్రిడ్జీలు, కలవట్టులు, ఆర్యూబీలు, ఆర్ఓబీలు బాగా నిర్మాణం జరుగుతున్నాయి. ఒక 2 చోట్ల మాత్రం రైల్వే స్టేషన్లు జరుగుతున్నాయి. ఆ వివరాలను వచ్చే వీడియోలో మీకు వివరిస్తాను. ఇక అక్కడక్కడ రైతులకు నష్టపరిహారం చెల్లించే విషయంలో కూడా కొంత ప్రభుత్వం వెనుకబడిందని చెప్పొచ్చు. దీని మీద రైతులు కూడా కోర్టుకు వెళ్ళడం, అవి పెండింగ్లో ఉండడం ఇది కూడా జరిగింది. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో కూడా ఈ వాటా చెల్లించాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి వాటా కూడా చెల్లించలేదు. 5 ఏళ్ల వరకు ఈ పనులు కూడా కొంత ఆగిపోయి నిలబడిపోయినాయని చెప్పొచ్చు. అయితే తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అధికారులు ప్రస్తుతం హడావుడి చేస్తున్నారు. ఈ ఏడాది అంటే డిసెంబర్ నాటికల్లా 2024 డిసెంబర్ నాటికల్లా కనిగిరి వరకు ట్రైన్ నడపడాలని, గూడ్స్ రైళ్లు నడపాలని అధికారులు అయితే ఆలోచిస్తున్నారు. మనలు దీనిలో పనులు కూడా వేగంగా చేస్తున్నారు. మరి రాబోయే కాలంలో మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.